Hi my dear students, MSET 2025 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 10,000 బిలో ర్యాంక్ రావాలి అంటే మన స్ట్రాటజీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ చీట్ కోడ్స్ ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో కంప్లీట్గా చీట్ కోడ్ మీద డిపెండ్ అవ్వకుండా మీకున్న కాన్సెప్ట్ మీకున్న నాలెడ్జ్ తోటి సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి ఒక 60 మార్క్స్ గెయిన్ చేసి చీట్ కోడ్ డిపెండ్ అండ్ 20 మార్క్స్ డిపెండ్ చేస్తే అరౌండ్గా ఒక 80 మార్క్స్ రావడం వల్ల మీకు ఖచ్చితంగా 10K బిలో ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ చీట్ కోడ్స్ ఇప్పుడు తెలుసుకుందాం. సో కంప్లీట్గా చీట్ కోడే కాకుండా మీరు ప్రతి టాపిక్లో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ అనేది కన్ఫామ్గా మీకు తెలిసి ఉండాలి. ఆ హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ ప్రతి సబ్జెక్ట్లో మీరు ఎంతో అంత నాలెడ్జ్ అయి ఉండాలి, నేర్చుకొని ఉండాలి. సో అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది కొద్దిగా గ్రిప్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు దాదాపు ఒక 40 to 60 మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఎంసెట్లో. ఈ హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్ నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూడండి, మీరు లింక్ ఇస్తాను పైన. అలాగే కాన్సెప్ట్, ఇక్కడ కాన్సెప్ట్ అంటే ఏం లేదండి, ఎంసెట్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. కాకుంటే ఆ ఫార్ములా అనేది ఇంకో ఫార్ములాతో లింకప్ అయి ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఒక ఫార్ములాకి ఇంకో ఫార్ములాకి ఎలా లింకప్ చేసి సాల్వ్ చేయాలో తెలుసుకోవడం, కాన్సెప్ట్ తరువుగా ప్రిపేర్ అవ్వాలి, ఫార్ములాస్ కూడా ప్రిపేర్ అవ్వాలి మీరు. అలాగే PYQs ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది 2018 నుంచి 2024 దాకా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది TSలో. ఏపీలో కూడా అదే అనుకుంటా, సేమ్ టైమింగ్స్, సేమ్ ఇయర్స్. అయితే ఆ ఆన్లైన్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఎలా అడిగాడు ఒక అవగాహన అనేది ఉండాలి. అలాగే అవి సాల్వ్ చేయాలి మీరు ఖచ్చితంగా. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే అప్కమింగ్ ఇయర్లో మీకు క్వశ్చన్స్ ఎలా రావడం జరుగుతుందనేది మీకు ఐడియా ఉంటుంది. అలాగే మాక్ టెస్ట్. సో లేటెస్ట్ మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు పేపర్ సాల్వింగ్ టెక్నిక్ అనేది కొత్తగా ఐడియాస్ అనేది రావడం జరుగుతుంది క్వశ్చన్ చూడంగానే. సో అలాగే మాక్ టెస్ట్ రాయడం తర్వాత అనాలిసిస్ కూడా చేయాలి. మాక్ టెస్ట్ రాసి వదిలేయదు, మాక్ టెస్ట్ రాశాక ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనం, ఆ మిస్టేక్ని రెక్టిఫై చేయాలి ప్రతి ఎగ్జామ్లో. ఈ లాస్ట్ 7 days స్ట్రాటజీ సబ్జెక్ట్లో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ ఏవో తెలుసుకోవాలి. సో హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ నుంచి కాన్సెప్ట్ ఫార్ములాస్ నేర్చుకోవాలి, మాక్ టెస్ట్ రాయాలి, PYQ ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు చీట్ కోడ్స్ కంప్లీట్గా చీట్స్ కోడ్కి వద్దాం. సో చీట్ కోడ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్స్లో. సో ఆ 4 ఆప్షన్లో 0 కనిపించిందా 100 out of 100% ఆన్సర్ 0ని కావాలంటే మీరు PYQ చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 0 కనిపించిందా ఆప్షన్లో 0 అనేది 100% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు PYQ చూసుకోండి కావాలంటే. సెకండ్ వన్ చీట్ కోడ్ నెంబర్ 1, చీట్ కోడ్ నెంబర్ 2. చీట్ కోడ్ నెంబర్ 2 వచ్చేసి ఆప్షన్లో ఆల్ ది ఎబోవ్ ఉందా, ఆల్ ది ఎబోవ్ కూడా 100% ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే సెకండ్ వన్ నన్ ఆఫ్ ది ఎబోవ్, నన్ ఆఫ్ ది ఎబోవ్ ఉందా 100% ఆప్షన్ ఇది. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ 3 ఆప్షన్ అనేది సిమిలర్ ఉంటాయి. సో ఒక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మ్యాథమెటిక్స్లో అప్లై అవుతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీలో అంత అప్లై అవ్వకపోవచ్చు, మ్యాథమెటిక్స్లో మాత్రం 100% అప్లికబుల్ అవుతుంది. సో 3 ఆప్షన్ అనేది సేమ్ ఉండి 3 అనేది సేమ్ ఉండి 1 అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అంటే ఒక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక దీన్ని ఏమంటాం మనం, ఆడ్ ఆన్ అవుట్ అంటాం. సో ఈ మెథడ్లో కూడా మీరు ఆప్షన్ ఎలిమినేట్ చేసి చీట్ కోడ్ని యూజ్ చేయొచ్చు. సో కంప్లీట్గా చీట్ కోడ్ మీద డిపెండ్ అవ్వకుండా కాన్సెప్ట్ మీద ప్రిపేర్ అవ్వండి, కాన్సెప్ట్ బాగా చదవండి, PYQ చేయండి, ఫార్ములా రివైజ్ చేయండి, హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. సో ఇవన్నీ అప్లై చేస్తే మీరు చీట్ కోడ్స్ అండ్ హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్, PYQ, ఫార్ములా రివిజన్ అండ్ మాక్ టెస్ట్ ఖచ్చితంగా మీకు 10K బిలో ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు దాదాపు 60 మార్క్స్ అనేవి ఇక్కడ నుంచే రావడం జరుగుతుంది. హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్, మాక్ టెస్ట్, ఫార్ములాస్ ఇవన్నీ ప్రిపేర్ అవడం వల్ల ఇంకో 20 మార్క్స్ అనేది దాదాపు మీకు చీట్ కోడ్స్ అప్లై చేస్తే రావడం జరుగుతుంది. సో కంప్లీట్గా 80 మార్క్స్ అంటే నాట్ ఏ జోక్. ఎంసెట్లో లాస్ట్ ఇయర్ 80 మార్క్స్ 70 మార్క్స్కి 10K బిలో ర్యాంక్ వచ్చింది 2024 AP అండ్ TS ఎంసెట్లో. సో ఈ ఇయర్ కూడా సేమ్ ఉంటుంది. సో 80 మార్క్స్ వచ్చాయనుకో మీకు ఖచ్చితంగా 10K బిలో ర్యాంక్ వస్తుంది. సో ఇలాంటి మరిన్ని గైడెన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్ అనేది టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్
బెస్ట్ ఇంజనీరింగ్ బ్రాంచెస్, ప్రజెంట్ కాలంలో ట్రెండ్ అవుతున్న బ్రాంచెస్ ఏమున్నాయో ఆ వీడియో మీకు చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.